హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము సింపుల్గా పులియోగరె గొజ్జు ఎలా చేసుకోవాలన్నది మనము వీడియో. మామూలుగా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడే ప్రసాదం పెడతారు చూడండి ఫ్రెండ్స్, అదే పులియోగరె. మామూలుగా పులిహోర అని ఆంధ్రాలో అంటారు. పులిహోర అన్నది వేరు, పులియోగరె అన్నది టోటలీ వేరేనే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకి ఏమేమి కావాలన్నది చూద్దాము. కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్, నాకైతే 45 మినిట్స్ పట్టింది. చూడండి, ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను, హింగు, 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు వేరుశనగలు, నువ్వులు, ఎండు కొబ్బరి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఉప్పు, పసుపు, బెల్లం కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. అలాగే మిరియాలు అండ్ జీలకర్ర. ఇప్పుడు మనము ఫస్ట్ కొద్దిగా నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళు అన్నది వేడి చేసుకుందాము. చింతపండు నానబెట్టుకోవడానికి ముందుగానే నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు ముందుగానే నానబెట్టుకుంటే మనకి వేడి నీళ్ళు ఏం అవసరం ఉండదు. నేను ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేడి చేసుకుంటే మనకి తొందరగా నానిపోతుంది. ఇప్పుడు చింతపండు నానుతూ ఉంటుంది కదా, ఇప్పుడు మనం తీసుకున్న వాటినన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలి మంచిగా. ఇప్పుడు నువ్వులు ఫస్ట్ మంచిగా వేయించుకొని పక్కన తీసుకుంటున్నాను. ఏమి ఇలా వేసి అలా తీసేసా, వేయించలేదేమో అనుకోవద్దండి, వీడియో అంతా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నువ్వులు పక్కన తీసుకున్నాం కదా, అలాగనే ఎండు కొబ్బరి కూడా వేయించి పక్కన తీసుకున్నాను. అది నేను ఎండు కొబ్బరి అనేది కట్ చేసుకున్నాను, మీరు తురుముకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలోకి మనము మెంతులు, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత, మెంతులు కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకే ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. అలాగనే ఇది 3 స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకున్నాను. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత చూడండి, 1.5 స్పూను మినప్పప్పు తీసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత సిమ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం 1 కప్పు ధనియాలు తీసుకున్నాం కదా, ధనియాలు వేసుకునేయాలి ఫ్రెండ్స్. నేను కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను, అది ఆవాలు వీడియో స్కిప్ అయింది. ఆవాలు కూడా వేసుకోవాలి, మీరు ఆవాలు కూడా వేసుకోండి, సారీ. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఎండుమిరపకాయలు, నేను కొద్దిగా గుంటూరు తీసుకున్నాను కారం కాగి, అలాగే బేడిగే అంటారు కదా, అది తీసుకున్నాను కలర్కి. చూడండి, సిమ్లోనే ఉంచుకొని వేయించుకుంటున్నానని చెప్తున్నాను అక్కడ. అది వేగుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనము చింతపండు నానిపోయింది, చింతపండులో నుంచి గుజ్జు తీసుకుందాం. గుజ్జు తీసి పక్కన పెట్టుకునేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఈ కడాయిలో. ఇప్పుడు లాస్ట్లో మనం తీసుకున్న మిరియాలు అండ్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకొని మళ్ళీ స్టవ్ కట్టేయడమే. చూడండి, ఇప్పుడు ఈ కడాయిలోకి దీంట్లో చేసుకుంటున్నాను నేను గొజ్జు అన్నది, పులియోగరె గొజ్జు అన్నది. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, వేగిపోయింది, కట్టేసాను స్టవ్. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇప్పుడు అక్కడ చెప్పాను కదా, వాటిని అన్నిటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొద్దిగా మంచిగా వేగాలి. మినప్పప్పు అన్నది మంచిగా వేగితేనే ఫ్లేవర్ అన్నది బాగుంటుంది మన పులియోగరె గొజ్జుకి. దేనికైనా అంతే, గొజ్జు ఒకటే కాదు, ఏ దాంట్లోనైనా మినప్పప్పు అన్నది మంచిగా వేగాలి. అవి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, హింగు, అలాగే కొద్దిగా పసుపు. చూడండి, పసుపు వేసుకునేసాను కదా ఫ్రెండ్స్. 1-2 సార్లు వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మామూలుగా పిల్లలకి లంచ్ బాక్సులకు కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం పసుపు వేసుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. అలాగనే ఉప్పు, పసుపు, బెల్లము
మనం ఏదైతే పులుపు ఏదైనా వండుతాం కదా, పులుపు వేసి దాంట్లో కంపల్సరీ బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ లోపల ఇది మినప్పప్పు అండ్ ఎండు కొబ్బరి వేయించి పెట్టుకున్నాను కదా, అది గ్రైండ్ చేసుకుందాం. అంటే ఇది ఒకేసారి తిప్పకూడదు అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పల్స్ ఉంటుంది కదా, అలా తిప్పుకోవాలి. ఒకేసారి ఏది కూడా మనం ఒకేసారి తిప్పేసామనుకోండి ఆయిల్ అన్నది బయట వచ్చేస్తుంది. అందువల్ల అది ఏది మనం గ్రైండ్ చేసుకున్నా ఇలా పల్స్లోనే గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన తీసుకునేసాం కదా, గ్రైండ్ చేసి అలాగని మనం వేయించుకున్న వాటిని అన్నిటిని కూడా పౌడర్ చేసుకుందాం. మరీ పౌడర్గా కాకుండా మరీ క్రోస్గా కూడా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం చింతపండు గుజ్జులో నుంచి ఇలా ఆయిల్ అన్నది పైకి రావాలి. ఇలా మంచిగా ఉడికి ఇలా ఆయిల్ అన్నది పైకి వచ్చే టైంలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడరు, దీన్ని మొత్తాన్ని వేసుకునేయాలి. వేసి మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఉప్పు, కారము, పులుపు అంతా సరిపోయిందా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా సరిపోకుంటే మనకి డౌట్ ఉంది అనిపిస్తే ఇప్పుడే చెక్ చేసుకోవాలి. నేను పూర్తిగా అయ్యేంత వరకు మన ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకోవాలి. హైలో మాత్రం ఉంచకండి, మాడిపోతే టేస్ట్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో పూర్తిగా అయ్యేంత వరకు మనం వేయించుకునే కాటి నుండి మనది పూర్తిగా అయ్యేంత వరకు మన స్టవ్ ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. నాకైతే 45 minutes పట్టిందని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఓపిక తెచ్చుకొని మీరు అలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బయట కూడా ఉంటుంది వారం 15 రోజులు, ఎందుకు రిస్క్, ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటే బెటర్. చూసారా, మనం ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత మనం వేయించుకున్న నువ్వులు అండ్ ఎండు కొబ్బరి లాస్ట్లో వేసుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అయిపోయింది, మనం స్టవ్ కట్టేసి ఇప్పుడు దీనికి మళ్ళీ పోపు వేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్ టచ్. చూడండి, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ మన ఇంటి దగ్గర గణేశ పెట్టారు ఫ్రెండ్స్. అక్కడికి రేపు ప్రసాదం ఇవ్వాలనేసి ఈరోజు నేను పులియోగర చేస్తున్నాను. అందుకే నేను ఈరోజే పోపు అంతా కూడా వేసేస్తున్నాను. మామూలుగా అయితే మనం ఇలా ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టాం కదా, దాన్ని అలాగని ఫ్రిడ్జ్లో ఉంచుకొనేసి ఎప్పుడైతే మనం రైస్ వండుకుంటామో అప్పుడు ఇలా పోపు వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట అయిన తర్వాత వేరుశనగలు వేయించుకోవాలి. వేరుశనగలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మినప్పప్పు అన్నది కొద్దిగా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే హింగు, కొద్దిగా పసుపు, కరివేపాకు అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి మనం ఏదైతే రెడీ చేసి ఉంచుకున్నాం కదా గొజ్జు దాంట్లోకి వేసేయాలి. ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే రైస్ వండుకొని చేసుకుంటామంటాం అప్పుడు ఇలా తనీగా పోపు వేసుకొని ఈ గొజ్జు అన్నది కొద్దిగా వేసి మిక్స్ చేసుకొని రైస్తో మిక్స్ చేసుకోవచ్చు. నేను రేపు ప్రసాదం కానీ ఈరోజే పోపు అంతా వేసి ఉంచేసాను. ఇప్పుడు మీకు చూపడానికి నేను కొద్దిగా రైస్ వండాను, ఎలా అన్నది చూద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి మన వీడియో, ఎక్కడా స్కిప్ చేయకుండా. అర్థం కాకపోతే కూడా 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు పులియోగర అన్నది ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.